ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానన్న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా వాసులను నిండా ముంచారని టీటీడీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఉత్తరాంధ్రను జగన్ గంజాయిగడ్డగా మార్చారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, పలాస, టెక్రెలో శంఖారావం సభ నిర్వహించిన లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వంశధార, నాగవళి నదులను అనుసంధానం చేసిన ఘనత టీడీపీదేనని గుర్తు చేశారు. 2 నెలల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి అక్కడున్న ఉద్యోగస్తుల్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా శ్రీకాకుళం జిల్లా కూడా జగన్ పాదయాత్ర చేస్తూ 60 ప్రధానమైన హామీలు ఇచ్చారు. అందులో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నాడు. కనీసం ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా అని ప్రజలు అడుగుతున్నాం. వంశధార, తోటపల్లి రైట్ లెఫ్ట్ కెనాల్, నాగావళి కరకట్ట పనులు పూర్తి చేస్తా అన్నాడు. కనీసం పనులు ప్రారంభించాడా అని అడుగుతున్నా. చేనేత సోదరుల సొసైటీలకి రావాల్సిన బకాయిలన్నీ ఇస్తానని హామీ ఇచ్చాడు. ₹1 ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.